ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన కుమారుడు మంచు మనోజ్ దంపతులు పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. మొదట ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్ రెడ్డిని కలిసి తమ కుటుంబంలో జరిగిన పరిణామాలని వివరించారు. తరువాత డీజీపీ జితేందర్ రెడ్డిని కూడా కలిశారు. న్యాయం చేయాలని కోరారు. పోలీసులు పూర్తిగా మోహన్ బాబు వైపు ఉన్నారని, తనపై దాడి చేసిన వారిని కూడా పట్టుకోవటం లేదని ఆరోపించారు. మంచ్ ఫ్యామిలీ వివాదం గురించి మోహన్ బాబు ఇంటి పని మనిషి సంచలన విషయాలు వెల్లడించింది. ఘర్షణకు ఆస్తి తగాదాలు కారణం కాదని చెప్పారు. స్టాఫ్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగిందని, అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. వాస్తవానికి మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబు విష్ణుకు ఇష్టం లేదని, అది మనసులో ఉండటం వల్లే చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చారని చెప్పుకొచ్చారు. నా షాపును కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగలేదు, ప్రే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం షాపు వల్లనే. సార్ లేడా? మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం కనిపించింది. అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా మాట్లాడు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు ₹1,00,000 చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక ₹1,00,000 నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాడు. నా షాపును కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు.